హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 121 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,661 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో లోయెస్ట్ లో వచ్చేసి 51,224, హైయెస్ట్ హై వచ్చేసి 51,934. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 700 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మూవ్మెంట్ జరిగింది. సో యాక్చువల్ నిన్న వీడియోలో మనం ఏం చెప్పాము, మార్కెట్ అయితే బ్రెడ్ బాత్ అవ్వబోతుంది, మార్కెట్ కంప్లీట్ గా ఫాలో అవుతుందని చెప్పాము. అదే విధంగా ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్ గా ఫాలో అయింది మనం చెప్పిన విధంగానే. అండ్ మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పాము, మార్కెట్ ఫాలో అవుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ కనుక ఒక బేరీ స్కాన్లు వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకొని చెప్పాను. అదేవిధంగా ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్ గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను నా ప్రాఫిట్ ని. ఇంకా దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ లో అయితే హ్యూజ్ గా ఫాలో అయింది, కానీ నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు అనమాట. ఎందుకంటే నాకు కొంచెం మార్కెట్ వాలటైల్ గా బిహేవ్ చేస్తేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సో అందుకే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు అనమాట. ఓన్లీ సింగిల్ ట్రేడ్ తో ఎగ్జిట్ అయిపోయాను. అందులోనే ఫ్రైడే కాబట్టి మనం రిస్క్ ఛాన్స్ ఎక్కువ అనమాట. అంటే మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాలటైల్ మార్కెట్లోని సో స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని నేను సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండో కొత్త చెప్తుందండి. ముందుగా మండే మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే, యాక్చువల్ మండే మార్కెట్లో మనం చూస్తే, మండే మార్కెట్లో అయితే ఒక కంప్లీట్గా బయర్స్ యొక్క డామినేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే సెల్లర్స్ యొక్క వాల్యూమ్ అనేది ఉన్న బయర్స్ యొక్క డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. రిజెక్షన్ కూడా సెల్లర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా పైకే వెళ్తుందని ఇండికేషన్ ఇస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇంకా మనకు 1 వీక్ క్యాండిల్ కనుక చూస్తే, 1 వీక్ క్యాండిల్ కూడా కంప్లీట్ గా మార్కెట్ అయితే బయింగ్ సైడ్ చూపిస్తుంది. కంప్లీట్ గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో రేపైతే మార్కెట్ అయితే కంప్లీట్ గా అప్ సైడ్ ఉండబోతుంది ఫ్రెండ్స్, మండే మార్కెట్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని రేపు ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్లో ఒక బుల్లిష్ క్యాన్లు వచ్చింది అనుకోండి, అది గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా ఒక బుల్లిష్ క్యాన్లు వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్ గా రివర్సల్ అయ్యే సైన్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. క్లియర్ ఇండికేషన్ ఏంటంటే రివర్సల్ అయ్యే సైన్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా చేసి ట్రేడ్ చేసుకుంటే మార్కెట్లో అయితే కంప్లీట్గా మంచి ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మన మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే 52,339, 51,927 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్కి వస్తే 51,230, 50,862, 50,572. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వస్తే వీడియో కూడా పెడతాను, మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అంటే చాలా మంది అడుగుతారు, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వలేదు కదా, మనం కాల్ ఆప్షన్ ఎలా ఎలా తీసుకోవచ్చు అని. బట్ మార్కెట్లో మీరు 1 వీక్ క్యాండిల్ కనిపిస్తే 1 వీక్ క్యాండిల్ మీరు క్లియర్ ఇండికేషన్ ఏంటి చూసారా, మార్కెట్లో కంప్లీట్గా బయర్స్ యొక్క డామినేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో సైన్ ఆఫ్ ఇండికేషన్ కూడా బయర్స్ నుంచే వస్తుంది, ఎందుకంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అందుకని నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ గా నిలుస్తుందని చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.